ఐటీ రంగంలో జాబ్స్ కోసం అందరూ ఆసక్తి చూపుతారు. కానీ కొంతమందికి కోడింగ్ అంటే చాలా కంగారుగా ఉంటుంది. అలాంటి వారికి కోడింగ్ అవసరం లేని నాన్ కోడింగ్ ఐటీ రిలేటెడ్ జాబ్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇలాంటి టెక్నాలజీ రిలేటెడ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు అందించేందుకు ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. రండి వీడియోలోకి వెళ్ళి అలాంటి నాన్ ఐటీ జాబ్స్ గురించి వివరంగా తెలుసుకుందాం. మొదటగా బిజినెస్ అనలిస్ట్ గురించి తెలుసుకుందాం. సంస్థకు సంబంధించినటువంటి వ్యాపార అవసరాలను అర్థం చేసుకొని టెక్నికల్ టీంతో కోఆర్డినేట్ చేసుకొని సమాచారం అందించడం వీరి యొక్క విధి. కామర్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి విద్యార్థులకు ఇది చాలా అనుకూలమైనటువంటి జాబ్. ఇదండి మొట్టమొదటి నాన్ కోడింగ్ ఐటీ రిలేటెడ్ జాబ్, బిజినెస్ అనలిస్ట్. ఇక రెండవ జాబ్, ఐటీ కంపెనీస్ అనేక రకాల ప్రాజెక్ట్స్ పైన పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి ఆయా ప్రాజెక్టులు నిర్వహించడంలోనూ మరియు బడ్జెట్ మరియు టీమ్ని కంట్రోల్ చేసుకునేటువంటి స్కిల్స్ ఉన్నవారికి ఈ ప్రాజెక్ట్ మేనేజర్ అనేటువంటి ప్రొఫైల్ చాలా అనుకూలంగా ఉంటుంది. ఇది చాలా ముఖ్యమైనటువంటి జాబ్ రోల్. ఎందుకంటే క్లయింట్ల నుంచి ప్రాజెక్టులను సాధించడము, ఎప్పటికప్పుడు ఆ ప్రాజెక్టుల యొక్క స్టేటస్ని ఫాలో అవుతూ టీంని కోఆర్డినేట్ చేస్తూ సరైనటువంటి ఫలితాలను మనము అందించవలసి ఉంటుంది. కాబట్టి ప్రాజెక్ట్ మేనేజర్ అనేది మరొక కీలకమైనటువంటి నాన్ కోడింగ్ ఐటీ జాబ్ రోల్. ఇక తర్వాత జాబ్ రోల్ చూసినట్లయితే యూఐ యూఎక్స్ డిజైనర్, అంటే యూజర్ ఇంటర్ఫేస్ మరియు యూజర్ ఎక్స్పీరియన్స్ని డిజైన్ చేసేటువంటి విభాగాన్ని యూఐ యూఎక్స్ డిజైనర్గా చెప్పుకుంటారు. ప్రధానంగా గ్రాఫిక్ డిజైనింగ్ తెలిసిన వారికి ఈ యొక్క జాబ్ రోల్ చాలా అనుకూలంగా ఉంటుంది. ఆయా కంపెనీలకు సంబంధించిన వెబ్సైట్లు, అప్లికేషన్లు మొదలైనవి రూపొందించే సమయంలో గ్రాఫిక్ డిజైనింగ్ కీలక పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే ప్రధానంగా యూజర్ ఇంటర్ఫేస్ మరియు యూజర్ ఎక్స్పీరియన్స్ అనేది బిజినెస్లో చాలా కీలకమైనటువంటి విభాగంగా ఉంటుంది. కాబట్టి ఈ యూఐ యూఎక్స్ డిజైనర్ అనేది చాలా చక్కటి ప్రొఫైల్. క్రియేటివ్ ఫీల్డ్స్ మీద అవగాహన ఉన్నవారు ఈ యొక్క జాబ్ ప్రొఫైల్స్ని అధికంగా ఇష్టపడతారు. ఇది మూడవ జాబ్ రోల్. ఇక నాలుగవ జాబ్ రోల్ చూసినట్లయితే టెక్నికల్ రైటర్. ఈ యొక్క టెక్నికల్ రైటర్ అనేవారు సాఫ్ట్వేర్ డాక్యుమెంటేషన్ చేయడం మరియు మాన్యువల్స్ రాయడంలో కీలకంగా వ్యవహరిస్తారు. ఇది కూడా ఒక ప్రధానమైనటువంటి జాబ్ రోల్. ఇక ఐదవదిగా చూసినట్లయితే అతి ముఖ్యమైన విభాగము సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్. వీరినే నెట్వర్క్ ఇంజనీర్లు అని కూడా అంటారు. ఈ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ యొక్క రోల్ ప్రధానంగా హార్డ్వేర్ పైన ఆధారపడి ఉంటుంది. సర్వర్స్, నెట్వర్క్స్ మొదలైనవి ఎలాంటి ఇంటరప్ట్ లేకుండా టీంకు ఎప్పటికప్పుడు చక్కగా మెయింటెనెన్స్ చేస్తూ ఇస్తూ ఉండాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి విభాగము. ఏ సంస్థకైనా కూడా సరిపడా సిస్టమ్ నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్లు చక్కగా పనిచేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ అనేది కూడా ఒక ముఖ్యమైనటువంటి జాబ్ రోల్ అవుతుంది. ఇక చివరిగా చూసినట్లయితే కస్టమర్ సపోర్ట్. తయారు చేసినటువంటి సాఫ్ట్వేర్ ప్రోడక్ట్స్ని టెస్ట్ చేయడము, తిరిగి ఎలాంటి బగ్స్ లేకుండా కస్టమర్కి అందించే విధంగా ఎప్పటికప్పుడు కస్టమర్తో అంటే క్లయింట్తో ఇంటరాక్ట్ అవుతూ కావలసిన విధంగా సాఫ్ట్వేర్ని ఎగ్జిక్యూట్ చేస్తూ వారికి ఎలాంటి డౌట్స్ లేకుండా ఎప్పటికప్పుడు ప్రాజెక్టుని సక్సెస్ఫుల్గా నడపడంలో కస్టమర్ సపోర్ట్ అనేది కీలకమైనటువంటి రోల్ పోషిస్తుంది. ఇవండి ఐటీ రంగంలో కోడింగ్ అవసరం లేని నాన్ కోడింగ్ ఐటీ జాబ్స్. ఇవే కాకుండా క్వాలిటీ అనలిస్ట్, క్యూఏ టెస్టర్, ఎస్సీఓ అనలిస్ట్, ఇలా అనేక రకాల జాబ్ ప్రొఫైల్స్ అందుబాటులో ఉంటాయి. టెక్నాలజీ పైన ఆసక్తి ఉండి కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా ఉన్నవారికి ఈ యొక్క అవకాశాలు అధికంగా ఉంటాయి. ఈ వీడియో యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి టెక్నాలజీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మీకు అందించేందుకు ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.